నాకున్న గౌరవంతో నేను జై శ్రీరామ్ అంటున్నా. మీరు తిరిగి జై శ్రీరామ్ మీకోసం తప్పదు కదా. జై శ్రీరామ్. రైట్. ప్రభు యేసుక్రీస్తునామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. విజయప్రసాద్ రెడ్డి అన్న మరి క్రాంతి గారు అడిగిన ప్రశ్నలన్నిటికీ చక్కగా సమాధానం ఇచ్చారు. ఆయనకి దేవుడు జ్ఞానం ఇచ్చారు. కొన్నిసార్లు ఎంత జ్ఞానమైనా కొన్నిసార్లు అపవాది మన లోపల దూరి మనల్ని చాలా విధాలుగా మనల్ని అనేక విధాలుగా శోధిస్తూ ఉంటాడు. ఆయన కూడా శోధనలో పడిపోయారు. ఈరోజు చాలామంది అన్నరాని మాట్లాడుతున్నారంటే ఆయన చాలా జ్ఞానంగా మాట్లాడతారు. మరి ఎందుకు అలా మాట్లాడారు ఎవరికీ అర్థం కావట్లేదు. అయితే క్రాంతి గారు జై శ్రీరామ్ అంటే ఆయన కూడా జై శ్రీరామ్ అన్నారు. ఈరోజు చాలామంది ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఒక మాటలో పట్టుబడినప్పుడు ఆ మాట మనల్ని ఎంతో అవమానపరుస్తుంది. వాస్తవానికి భారతదేశం మనందరమీ ఒక అన్నదమ్ములం, అందరమీ కలిసి ఉండాలా, అందరమీ సమాధానంగా ఉండాలా, శాంతితో ఉండాలా, ప్రేమ కలిగి నడుచుకోవాలా, అందరమీ సహవాసం ఐక్యత కలిగి ఉండాలి, కాదనట్లేదు. అయితే ఎవరి యొక్క అభిమతము వారికి ఉంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళది. క్రైస్తవులకి ప్రమాణ గ్రంథము బైబిలు, హిందువులకి ప్రమాణ గ్రంథము గీత, అలాగే ముస్లింస్కి ప్రమాణ గ్రంథము ఖురాను. ఎవరి మతాన్ని వారు ప్రచారం చేసుకోవచ్చు. ఒకరికొకరు ఆటంకం లేకన్నా, ఒకరికొకరు అడ్డు కలుగు చేసుకోకన్నా ఎవరి దేవుడిని వారు ఆరాధించుకోవచ్చు. అయితే మన దేవుడు చెప్పిన ప్రమాణాలను బట్టి మనం నడుచుకోవాలా. మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో అహష్వేరోషు రాజుగారి యొక్క మరి పనులన్నింటినీ చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని, హామాన్ని హెచ్చించి ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు హామాను మన యొక్క గేటు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా వంగి నమస్కారం చేయాలా. అలాగే మొర్దెకై కూడా అక్కడ ఉన్నాడు. ఈయన యాయీరు వంశస్థుడు, షిమి కుమారుడు, బెన్యమీను గోత్రికుడు. ఈయన వంగకయు నమస్కారం చేయకయు వచ్చుతూ ఉండేది. అయితే ఇది చాలా అవమానం అనిపించింది హామానికి. చాలామంది తన తోటి పని వాళ్ళందరూ కూడా మొర్దెకైని అడిగారు, ఎందుకయ్యా నీవు వంగట్లేదు, నమస్కరించట్లేదంటే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనంలో నేను యూదుడిని, నేను అలా చేయకూడదని చెప్పాడు. దానివల్ల చాలా పెద్ద రణరంగం యుద్ధం జరిగింది. యూదులందరినీ చంపాలని హామాను చూశాడు. తర్వాత దేవుడు యూదులందరినీ రక్షించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సమస్య వస్తుంది, కాదంటలేదు. సమస్య వచ్చినప్పటికీ కూడా దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు మొర్దెకై. అలాగే నిర్గమకాండము మనం 20వ అధ్యాయం 2వ వచనం చూస్తే నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, ఆకాశం కింద భూమి ఎందు కానీ, భూమి కింద నేల ఎందు కానీ దేని రూపంలో చేసుకోకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. దేవుడు మనకు చెప్పాడు ఇవన్నీ. 3వది వస్తే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించు చూచుకొనుచున్నానా, నేను మనుషుల దయను సంపాదించు చూసుకునే ఎడల నేను ఇప్పటికీ దేవుడు దాసుడును కాకపోవదును. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 19వ వచనము అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు యేసుక్రీస్తు నామంలో మీరు సువార్త ప్రకటించడానికి వీల్లేదు అని వాళ్ళు ఆటంకపరిచినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పారంటే, దేవుని మాట వినకన్నా మీ మాట వినట న్యాయమా, మీ దృష్టికి మీరే ఆలోచించి చెప్పండి, దేవుడు మాకు ఏదైతే తెలియజేశాడో మేము అది చెప్పకుండా ఉండలేమని వారు సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి విశ్వాసం అనేటువంటిది మనకు సంబంధించినటువంటిది. ఎవరినో సంతోషపెట్టడానికో, ఎవరినో కించపరచడానికో, ఎవరినో బాధపెట్టడానికో కాదు. ఎవరి యొక్క అభిమతమో వారిది. కాబట్టి విజయప్రసాద్ రెడ్డి అన్న గారు ఇది అర్థం చేసుకుని మరి అది చేసింది తప్పు కాదు అని మీరు సమర్థించుకుంటే, ఎందుకంటే మీకు జ్ఞానం ఉంది కాబట్టి మీరు సమర్థించుకోవచ్చు. సమర్థించుకొని ఇంకొక పాయింట్ మీరు తీసుకొని వచ్చి ఒకవేళ చెప్పగలిగితే అది 2వ తప్పు అవుతుంది. ఇంకా సమర్థించుకుంటే 3వ తప్పు అవుతుంది. తప్పుని తప్పుగానే చూడండి. అది మీరు దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి మరి అందరి కొరకు ప్రార్థించండి. అందరూ సమాధానంగా ఉండాలని ప్రార్థించండి. కానీ అందరికంటే దేవుని మాట వినడం న్యాయమని తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.